Next one. It must be solid, that is gaseous, liquid or semi-solid substance are not minerals. సో ఇక్కడ ఏంటి మినరల్ అనేది సాలిడ్గా ఉంటేనే మనం దాన్ని మెటీరియల్ అనేది సాలిడ్గా ఉంటేనే దాన్ని మనం మినరల్గా కన్సిడర్ చేస్తాం. వేరేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్ ఫామ్లో ఉన్న, సెమీ సాలిడ్ ఫామ్లో ఉన్న, లిక్విడ్ ఫామ్లో ఉన్న మనం దాన్ని మినరల్గా కన్సిడర్ చేయం. నెక్స్ట్ వన్. It must have a definite chemical composition, that is particular kind of mineral always has the same chemical composition irrespective of its size, shape, organic origin, occurrence, association, etc. సో మీకు మినరల్ అంటే ఏంటి, డెఫినెట్గా దానికి ఒక కెమికల్ కాంపోజిషన్ అనేది ఉంటేనే మనం దాన్ని మినరల్గా కన్సిడర్ చేస్తున్నాం అంటున్నాం. సో ఎవ్రీ మినరల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కెమికల్ కాంపోజిషన్ అండి. సో ఏ మినరల్ తీసుకున్నా ప్రతి ఒక్క మినరల్కి ఏదో ఒక కెమికల్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా కెమికల్ కాంపోజిషన్ వాటి యొక్క సైజెస్, షేప్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ కెమికల్ కాంపోజిషన్ అనేది ప్రతి ఒక్క మినరల్లో ప్రెసెంట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్ట్జ్ అనేది ఏంటంటే ఒక మినరల్. ఆ మినరల్కి కెమికల్ కాంపోజిషన్ ఏంటి అంటే SiO2. సో పైరైట్స్ అనేది ఒక మినరల్ అండి, దానికి ఒక కెమికల్ కాంపోజిషన్ ఏంటంటే FeS2. సో SiO2, FeS2, these are the chemical compositions present in quartz mineral and pyrite minerals. Okay, it must be crystalline, that is it should possess an orderly atomic structures. సో హియర్ మినరల్ అనేది ఎలా ఎగ్జిబిట్ అవుతుందంటే ఒక క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉంటుంది. సో అంటే క్రిస్టలైన్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు అనేది ఒక అటామిక్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ ప్రెసెంట్ ఇన్ మినరల్. సో ఫర్ మినరల్ మేబీ when it forms in natural, inorganic, homogeneous, the solid substance have definite chemical composition and regular atomic structure. So we can call it as mineral. సో ఇట్ ప్రాసెస్ ఇన్ న్యాచురల్గా ఫామ్ అవుతుంది, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటుంది, వెరస్ దాని యొక్క నేచర్ హోమోజీనియస్తో ఉంటూ దానికి ఒక కెమికల్ కాంపోజిషన్ అండ్ రెగ్యులర్ అటామిక్ స్ట్రక్చర్ ఇవి ఉంటే దాన్ని మనం మినరల్గా ట్రీట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద క్రిస్టల్ స్ట్రక్చర్స్ అండ్ క్రిస్టల్ సిస్టమ్స్. సో ఇక్కడ మీకు ఐసోమెట్రిక్ వ్యూస్ ఉంది. సో మనం ఒక మినరల్ వాటి యొక్క స్ట్రక్చర్ బేస్డ్ అని దేని మీద డిపెండ్ అయి చూస్తాము అంటే ఈ క్రిస్టల్ స్ట్రక్చర్స్ బేస్ చేసుకొని అది ఏ స్ట్రక్చర్లో ఉంది అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు క్రిస్టల్ ఐసోమెట్రిక్ వ్యూ ఉన్నప్పుడు రాక్ అనేది ఈ షేప్లో ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. వేరే హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఉందనుకోండి, సో రాక్ అనేది మనకి హెక్సాగోనల్ షేప్లో ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. టెట్రా ఆర్గానిక్ వచ్చేసరికి ఈ షేప్లో ఉంటుంది. వెరాజ్ ట్రయాంగులర్ షేప్లో కనుక ఉంది అనుకోండి, రాక్ చూడండి, రాక్ ఈ స్ట్రక్చర్లో ఇలా క్రిస్టల్ దాని యొక్క స్ట్రక్చర్ అనేది విత్ షేప్స్లో మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఆ షేప్స్ని బట్టి మనం అది ట్రయాంగులర్ షేప్లో ఉందా, హెక్సాగానల్ షేప్లో ఉందా, ఐసోమెట్రిక్ వ్యూలో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. దీస్ ఆర్ ద క్రిస్టల్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్ ద మినరల్. మోనోక్లినిక్ అండ్ ట్రైక్లినిక్, these are the examples of crystal structures and crystal systems which are present in the mineral. Next one. So minerals are broadly divided into two types. First one is rock forming minerals and second one is economical minerals. So first one is rock forming minerals. The most abundant minerals present in earth crust is known as common rock forming minerals. సో ఇక్కడ రాక్ ఫార్మింగ్ మినరల్స్ అంటే ఏంటంటే మన ఎర్త్ క్రస్ట్లో ప్రెజెంట్ అయి ఉన్న రాక్స్ ఆ రాక్ అనేది ఏంటంటే మన రాక్ తీసుకున్నప్పుడు రాక్ అనేది ఏంటి, ఈ మినరల్స్ నెంబర్ ఆఫ్ మినరల్స్తో కంబైన్డ్ అయ్యి ఫామ్ అయ్యే మెటీరియల్ ఏవి అంటే రాక్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ ఎర్త్ క్రస్ట్ మీద మనకి ప్రెజెంట్ అయిన రాక్స్ని ఏమంటాము అంటే రాక్ ఫార్మింగ్ మినరల్స్గా, కామన్ రాక్ ఫార్మింగ్ మినరల్స్గా కన్సిడర్ చేస్తాం. వెరస్ ఎకనామిక్ మినరల్స్, that is economic minerals means economic minerals are reserves of metallic minerals in a rock is known as ore minerals.
సో ఎకనామికల్ మినరల్స్ని మనం అనదర్గా ఎలా కన్సిడర్ చేస్తాము అంటే ఓర్ మినరల్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ మినరల్స్ అనేవి ఎలా అంటే మెటాలిక్ మినరల్స్గా, అంటే రాక్లో మనకి మెటాలిక్ నేచర్లో ప్రెసెంట్ అయిన మినరల్స్. ఇట్ మే బి ప్రాఫిట్. మనకి ఏంటంటే ఈ ఎకనామికల్ మినరల్స్ ద్వారా ఏంటంటే మనం డిఫరెంట్ పర్పసెస్లో మనం ఈ ఎకనామికల్ మినరల్స్ అనేవి యూజ్ చేస్తాం. Next one, importance of mineral. The solid earth consists of rocks. Rocks are made of minerals. Understanding minerals helps in understanding rocks. So జనరల్గా మన ఎర్త్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ మెటీరియల్ అంటే రాక్స్తో ప్రెసెంట్ అయినప్పుడు, సో మనం రాక్స్ అనేవి ఏంటి, మనం మినరల్ ద్వారా రాక్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ ఈ మినరాలజీలో మనం ఏం స్టడీ చేస్తాము అంటే మినరల్ గురించి స్టడీ చేస్తాం. సో ఇనిషియల్గా నువ్వు మినరల్ గురించి స్టడీ చేస్తున్నావు అంటే ఆటోమేటిక్గా మనం ఏది స్టడీ చేస్తాము అంటే రాక్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. బై యూజింగ్ మినరల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని మనం రాక్ యొక్క నేచర్ కానీ దాని యొక్క ప్రాపర్టీస్ అనేది ఐడెంటిఫై చేస్తాం ఈజీగా. ద సివిల్ ఇంజనీర్స్ నీడ్స్ టు know the properties of rock preciously to enable them to consider different rocks for various purposes such as foundation rocks, road metals and building stones. సో ఈ ఫౌండేషన్స్లో కానీ రోడ్ మెటల్స్లో కానీ బిల్డింగ్ స్టోన్స్, సో ఇక్కడ అగ్రిగేట్స్గా యూజ్ చేసేటప్పుడు వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి కూడా మనం బై యూజింగ్ మినరాలజీ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. Minerals serve as a raw materials for manufacturing of chemicals, dimension stones, aggregates for roads and concrete. So here మనం మినరల్స్ అనేవి కూడా యాజ్ ఎ రా మెటీరియల్గా కూడా మనం యూజ్ చేసుకుంటాం ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కొన్ని కెమికల్స్లో కానీ, వేరే డైమెన్షనల్ స్టోన్స్లో ద్వారా కానీ, వేరే రోడ్స్ అండ్ కాంక్రీట్స్లో యాజ్ ఎ అగ్రిగేట్గా కూడా మనం ఈ మినరల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మినరల్స్. Next one is different methods of study of minerals. According to the definition, every mineral has its own chemical composition and atomic structure. This combination of chemical composition and atomic structure is unique for every mineral. This fact facilitates to the study of minerals in different ways. So, ఇప్పుడు దాకా మనం ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, what is meant by mineralogy and what is the definition of mineral, so and importance of mineral. సో వీటి గురించి కదా. సో మినరాలజీ అంటే స్టడీ ఆఫ్ మినరల్స్ని మినరాలజీ అంటాం. మినరల్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే మినరల్ మే బి డిఫైన్డ్ యాజ్ న్యాచురల్, ఇన్ఆర్గానిక్, హోమోజీనియస్, solid substance have a definite chemical composition and regular atomic structures. సో ఇవన్నీ ఉంటేనే మనం దాన్ని యాజ్ ఎ మినరల్గా ట్రీట్ చేసుకుంటాం. సో ఆ మినరల్ని మనం మినరల్ స్టడీ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ మెథడ్స్లో మేజర్గా మనం ఏది కన్సిడర్ చేసుకొని మినరల్ అనేది స్టడీ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ఇట్స్ ప్రెజెంట్ ఆన్ కెమికల్ కాంపోజిషన్ అండ్ అటామిక్ స్ట్రక్చర్స్. సో ఎవ్రీ మినరల్కి ఏం చెప్పాను నేను, ఒక కెమికల్ కాంపోజిషను అదేవిధంగా అటామిక్ స్ట్రక్చర్, ఇవి రెండు ఉంటే మనం ఐడెంటిఫై చేయడానికి వెరీ ఈజీగా, అంటే ఈ బేస్డ్ ఆన్ ఈ కెమికల్ కాంపోజిషన్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని మనం మినరల్ అనేది స్టడీ చేసుకుంటాం. So common methods of study of identification of minerals are based on there. సో మనం ఒక మినరల్ అనేది స్టడీ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. వాటిలో కామన్గా యూజ్ చేసేది ఏమేమి మెథడ్స్ అంటే ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ కాంపోజిషన్, ఆప్టికల్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్రే అనాలిసిస్. దీస్ ఆర్ ద మెథడ్స్ టు ఐడెంటిఫై ద మినరల్. సో ఈ మెథడ్స్ యూస్ చేసుకొని మనం మినరల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం.
So first method is physical properties. Physical properties of minerals like form, color, luxure, hardness, density, cleavage, etc. can be studied with more observation of small mineral specimens. So every mineral invariably possesses its own physical, specific chemical composition and atomic structure. Every mineral should possess its own set of physical properties. So ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఫిజికల్ ప్రాపర్టీస్. సో మినరల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏమేంటివి అంటే ఫామ్, కలర్, లక్చర్, హార్డ్నెస్, డెన్సిటీ, క్లీవేజ్. సో ఇవన్నీ ఏంటంటే మినరల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్. సో మనం ఆ మినరల్ అంటే ఇక్కడ మినరల్ అనేది ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఆ స్మాల్ పీస్ ఆఫ్ మినరల్ మనం అబ్జర్వ్ చేసుకొని వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అని మనం ఓన్గా రాయేస్తాం. సో అంటే ఫామ్ అంటే ఏంటి, కలర్, లక్చర్ అంటే ఏంటి, హార్డ్నెస్ అంటే ఏంటి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ నీట్గా వన్ బై వన్ నెక్స్ట్ మనం ఐడెంటిఫై ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఈ మెథడ్స్, ఈ 4 మెథడ్స్ గురించి జస్ట్ బిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఫామ్ అంటే ఏంటి, కలర్ అంటే ఏంటి, లక్చర్ అంటే ఏంటి, హార్డ్నెస్ ఏంటి, ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ వన్ బై వన్ నేను ఒక్కొక్కటిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్ అంటే ఏమేమి వస్తాయంటే ఫామ్, కలర్, లక్చర్, హార్డ్నెస్, ఇలా వీటి గురించి మనం స్టడీ చేస్తాం. బై అబ్జర్వింగ్ మనం అబ్జర్వ్ చేసి వాటి యొక్క ఫామ్ మినరల్ మన చేతిలో అంటే మనం ఓన్గా మనం వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, మినరల్ అనే దానికి అంటే దాని యొక్క స్పెసిఫిక్ కెమికల్ కాంపోజిషన్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఎవ్రీ మినరల్ తీసుకున్నప్పుడు వాటి యొక్క ఓన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు 2 మినరల్స్ తీసుకున్నాం అనుకోండి, 2 మినరల్స్ అనేవి కూడా ఏ మినరల్ అంటే డిఫరెంట్ 2 మినరల్స్కి 2 డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, కామన్గా ఏమీ ఉండవు. ఒక మినరల్కి ఒక కెమికల్ వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీ డిఫరెంట్గా ఉంటుంది, అనదర్ మినరల్కి అలాగే డిఫరెంట్గా ఉంటుంది ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ టు స్టడీ ఆఫ్ ఎ మినరల్. సో దిస్ ఈస్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ మినరల్. సో ఇక్కడ మీరు వ్యూ చూసినప్పుడు నా పీపీటీలో ఇక్కడ గలీనా అనే మినరల్, ఇక్కడ మీకు గలీనా అనే మినరల్. సో ఈ మినరల్ మనం చూడంగానే దాని యొక్క ఫామ్, కలరు, టెక్స్చర్, క్లీవేజ్, హార్డ్నెస్ అనేవి మనం చూసి ఐడెంటిఫై చేసి ఆ ప్రాపర్టీస్ అనేవి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గలీనా మినరల్ కన్సిస్టెన్సీ ఎగ్జిబిట్స్. సో ఇది చూడంగానే మనకి ఏం కలర్ ఉంది, లెడ్ గ్రే కలర్లో ఉంది. దాని యొక్క బ్రైట్ వచ్చేసరికి మెటాలిక్ షైన్లో ఉంది. సో ఇది చూడంగానే మనకి ఏంటంటే అబ్లక్యూ క్యారెక్టరిస్టిక్స్ అండ్ డెన్సిటీ అనేది హై అండ్ టెండెన్సీ వచ్చేసరికి ఈజీగా బ్రేక్ అవుతుంది, అలా 3 డైరెక్షన్స్లో. సో ఇక్కడ స్క్రాచ్డ్ ఈజీ బై నైఫ్ బట్ నాట్ బై ఎ ఫింగర్. సో మనం ఏంటంటే మినరల్ చూడంగానే, సో ఇక్కడ మినరల్ చూడంగానే ప్రాపర్టీస్, దాని కలర్ కానీ, నెక్స్ట్ దాని యొక్క స్ట్రక్చర్ కానీ, డెన్సిటీ కానీ, ఇలా ఈ ప్రాపర్టీస్ గురించి మనం ఈజీగా చూస్తూ రాసే ప్రాపర్టీ మెథడ్ ఏమంటాము అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. Next method is chemical composition. From the definition, every mineral has its own distinctive chemical composition which is not to be found in any other mineral. Therefore, by chemical analysis, if the composition is known, it should be easy to identify the mineral. This principle is the basis of this type of study of minerals. So here chemical composition is one of the method to identify the mineral. సో సెకండ్ మెథడ్ ఏంటి అంటే కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని మనం మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో బిఫోర్ ఏంటి ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని మనం మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తాం.
సో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మీకు ఫామ్, కలర్ ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఈ ఫామ్, కలర్, టెక్స్చర్లో ఉంటే ఇవన్నీ ఉంటే ఆ మినరల్ ఆ ప్రాపర్టీస్ బేస్ చేస్తే ఆ మినరల్ నేమ్ అనేది ఐడెంటిఫై చేస్తారు. సేమ్ హియర్ ఇక్కడ ఏంటి అంటే బేస్డ్ ఆన్ కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని ఆ మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తారు. సో ఇక్కడ ఏంటి మనం జనరల్గా డెఫినేషన్ బేస్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క మినరల్కి దాని యొక్క ఓన్ కెమికల్ కాంపోజిషన్ అండ్ అటామిక్ స్ట్రక్చర్ ఓన్గా ఉంటుంది. అదర్ దాంతో కంపేర్ చేస్తే 2 మినరల్స్కి 2 డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి అని చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే బై యూజింగ్ కెమికల్ అనాలిసిస్ ద్వారా ఏంటంటే కాంపోజిషన్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ కాంపోజిషన్ అని ఐడెంటిఫై చేయడం వల్ల ఏంటంటే మినరల్ అనేది ఈజీగా ఇప్పుడు కాంపోజిషన్, కెమికల్ కాంపోజిషన్ తెలిసిందంటే ఆటోమేటిక్గా మనం మినరల్ అనేది ఐడెంటిఫై అనేది చేయగలం. సో దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ టు ఐడెంటిఫై ద స్టడీ ఆఫ్ ఎ మినరల్. These are the compositions, chemical compositions present in different types of minerals. So sulfides, sulfates, oxides, halides, carbonates, native elements. These are the chemical compositions. For example, gypsum. Gypsum, it has a chemical composition of CaSO4 2H2O. This is the chemical composition present in gypsum. For example, hematite. This is the oxidized element. It has a chemical composition of Fe2O3. So based on chemical composition బేస్ చేసుకొని మనం ఏంటంటే మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బయోటైట్ అనే మినరల్ ఉంది. సో దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ అనేది జాస్పర్కి ఏంటి కెమికల్ కాంపోజిషన్ SiO3. సో SiO3 అనేది మనకు తెలుసు. సో SiO3 ఓన్లీ ఏంటి దేంట్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, జాస్పర్ టైప్ ఆఫ్ మినరల్లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది. సో అలా ఒక కెమికల్ కాంపోజిషన్ మనకు తెలిసినప్పుడు ఆ మినరల్ యొక్క నేమ్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో మనకి ఏంటి ఎవ్రీ మినరల్కి ఒక్కొక్క కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి కెమికల్ కాంపోజిషన్ అని తెలుస్తుందో దాన్ని బేస్ చేసుకొని మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. This is the second method to study of mineral. థర్డ్ మెథడ్ ఈజ్ ఆప్టికల్ ప్రాపర్టీస్. ఆప్టికల్ ప్రాపర్టీస్లో మనం బేస్డ్ ఆన్ మినరల్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది చెప్తాను. సో ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ స్టడీ ద మినరల్స్ ఆర్ గ్రౌండ్ very fine and fixed over glass slides by means of Canada blossom. Different optical properties are studied under polarized light. The properties of minerals like color, cleavage, shape are studied under polarized light. సో ఆప్టికల్ ప్రాపర్టీస్ మెథడ్. ఆప్టికల్ ప్రాపర్టీస్ మెథడ్లో మనం మినరల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ హియర్ ఆప్టికల్ ప్రాపర్టీస్లో కూడా మనం ఏంటంటే మినరల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. సో మనం ఈ ఆప్టికల్ ప్రాపర్టీస్లో ఎలా మనం మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తాము అంటే మనం మినరల్ యొక్క ఫైన్ పౌడర్ అనేది తీసుకొని సో ఒక గ్లాస్ ప్లేట్ మీద ఈ మినరల్ పౌడర్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఆ ప్లేట్ని ఏమంటామంటే ఆ గ్లాస్ లైట్స్ని ఏమంటే కెనడా బ్లాసమ్ అనేది ఆ ప్లేట్ నేమ్. సో ఆ ప్లేట్ మీద ఈ ఫైన్ పౌడర్ అనేది ప్లేస్ చేసిన తర్వాత మనం పోలరైజ్డ్ లైట్ అనేది బేస్ చేసుకొని మనం ఆ మినరల్ యొక్క ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. This principle which makes this method useful for study is that when a polarized light passes through thin section of minerals, it is influenced in a characteristic way depending on chemical composition and atomic structure of the mineral. Since every mineral has its own specific chemical composition and atomic structure, the optical properties of every mineral are also distinct and hence helpful in the identification of mineral. So ఇక్కడ మీకు
వ్యూ కనిపిస్తుందా, పెట్రోగ్రాఫిక్ మైక్రోస్కోప్. సో ఇక్కడ ఈ మైక్రోస్కోప్ ద్వారా ఏంటంటే మనం మినరల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ ఏంటి, పోలరైజ్డ్ లైట్ ద్వారా ఇక్కడ మీకు ప్లేట్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ ప్లేట్ బేస్ చేసుకుని ఆ ప్లేట్ మీద ఏంటంటే మనం ఈ మినరల్ యొక్క ఫైన్ పౌడర్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ పోలరైజ్డ్ లైట్ అనేది సో ఆ మైక్రోస్కోప్ ద్వారా ఏంటంటే ఈ పోలరైజ్డ్ లైట్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతుందో, ట్రావెల్ అయినప్పుడు మనకి ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి డిస్ప్లే చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఆ ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేసుకొని, సో ఈ మినరల్కి ఈ ప్రాపర్టీస్ ప్రెజెంట్ అయి ఉంటాయని మనం ఆ మినరల్ యొక్క నేమ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే త్రూ పోలరైజ్డ్ లైట్ ద్వారా మినరల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోస్కోప్ ఉంది కదా, సో ఈ మైక్రోస్కోప్స్ ద్వారా ఏంటంటే ఈ ఆప్టికల్ ప్రాపర్టీస్లో మినరల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ మేజర్గా ఏ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి ఐడెంటిఫై చేస్తాము అంటే లక్చర్ అండ్ కలర్ అండ్ స్ట్రీక్. సో దోస్ ప్రాపర్టీస్ ఆర్ స్టడీడ్ అండ్ ఇన్ ఆప్టికల్ ప్రాపర్టీస్. సో మైక్రోస్కోప్లో మనం ఈ ప్రాపర్టీస్ అనేవి స్టడీ చేస్తాం. And the last method is X-ray analysis. So X-ray analysis makes use of the definite atomic structure found in every mineral. So ఇక్కడ ఎక్స్రే అనాలిసిస్ బేస్ చేసుకుని మనం ఏంటి ఐడెంటిఫై చేస్తాము అంటే మినరల్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేస్తాం. X-rays are similar to light waves but have a much shorter wavelength comparable to the distance between atoms in a crystalline mineral. సో ఇక్కడ మనం ఎక్స్రేస్ యూజ్ చేసుకోవాలి అంటే ఎక్స్రేస్ వచ్చేసరికి లైటర్ వేవ్స్. సో ఈ లైట్ వేవ్స్ అనేవి ట్రావెల్ అయ్యి మనకి ఏంటంటే మినరల్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేస్తాం. When a beam of X-ray falls on a crystal, it is diffracted by the layers of atoms within the crystal. సో ఎప్పుడైతే మనం ఈ ఎక్స్రేస్ అనేవి ఫస్ట్ ఒక క్రిస్టల్ మీద అంటే క్రిస్టల్ మీద ప్లే చేస్తాం, ఆ వేవ్స్ అనేవి క్రిస్టల్ మీద ట్రావెల్ అయ్యి ఆ క్రిస్టల్ నుంచి ఏముందంటే ఆ వేవ్స్ అనేవి డైఫ్రాక్ట్ అవుతాయి. సో ఇది వేవ్స్ అనేవి స్ప్లిట్ అయ్యి మనకి ఏంటంటే ఆపోజిట్ ఒక ప్లేట్ మీద డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినప్పుడు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఇనిషియల్గా మనం ఎక్స్రేస్ అనేవి పంపిస్తున్నాం దేని మీదకి, క్రిస్టల్ మీదకి. సో ఈ క్రిస్టల్ మీదకి ఏంటంటే వేవ్స్ ఎప్పుడైతే ట్రావెల్ అవుతాయో ఆ వేవ్స్ అనేవి 3 పార్ట్స్గా డిఫ్రాక్ట్ అంటే స్ప్లిట్ అవుతుంది. సో ఆ వేవ్స్ అనేది దేని మీద ట్రావెల్ అవుతాయంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద అవి డిస్ప్లే అవుతాయి. ఎప్పుడైతే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద డిస్ప్లే అవుతుందో సో మనకి ఏంటంటే ఒక వ్యూ అనేది కనిపిస్తుంది. సో దీన్ని ఏంటంటే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటాం. సో ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మీద ఏంటంటే మనకి స్పాట్స్ ద్వారా మనం ఏంటంటే మినరల్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఈ వేవ్స్ త్రూ క్రిస్టల్ మీద ట్రావెల్ అయ్యి అవి డైఫ్రాక్టెడ్ అవుతుంది. సో అవి డైఫ్రాక్టెడ్ బీమ్స్ లాగా 3గా స్ప్లిట్ అయ్యి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఎగ్జిబిట్ అవుతుంది. ఎప్పుడైతే అవి ఎగ్జిబిట్ అవుతాయో అప్పుడు మనకి ఏంటంటే ఆ వ్యూ అనేది మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్స్ ద్వారా ఏంటంటే అక్కడ ఎలా డిస్ప్లే అవుతుందంటే స్పాట్స్గా ఇండికేట్ చేస్తుంది. ఆ స్పాట్స్ బేస్ చేసుకొని మనం మినరల్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఫోటోగ్రాఫిక్ ప్లేట్ లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలుగా ఏమైనా ఫ్రాక్చర్ అయింది ఎక్స్రే తీపించినప్పుడు మీకు ఒక ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్ లాగా ఇస్తారు.
సో ఫ్రేమ్ లాగా ఇచ్చినప్పుడు ఆ ఫ్రేమ్లో ఏంటి ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో ఫ్రాక్చర్ అవుతుందో ఇండికేట్ చేస్తారు. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ ఎక్స్రే అనాలిసిస్లో కూడా మనం క్రిస్టల్ ద్వారా ఒక వేవ్స్ అనేవి పంపించినప్పుడు ఆ వేవ్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఆ ఫ్రేమ్స్ బేస్ చేసుకొని ఆ ఫ్రేమ్లో ఏంటంటే స్పాట్స్ ద్వారా మనం అటామిక్ స్ట్రక్చర్ అనేది ఐడెంటిఫై చేస్తాం. So next one is mineral identification. Since we cannot all have X-ray diffraction missions and electron microscopes, we identify minerals by visual and chemical properties called chemical properties and called physical properties. సో మామూలుగా మనం మినరల్ అనేది ఐడెంటిఫై చేయడానికి అట్ ప్రెసెంట్ మన దగ్గర ఏంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్ కానీ ఎక్స్రే డైఫ్రాక్షన్ మిషన్స్ కానీ ఇవేమీ అవైలబిలిటీలో లేవు. సో అవి ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కూడా మనకి ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అవి కాకుండా మనం ఎలా మినరల్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే బై యూజింగ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మినరల్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. సో మీకు బిఫోర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ మినరల్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని మినరల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్ ఏమేంటివి అంటే మినరల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫామ్, కలర్, స్ట్రీక్, లక్చర్, ఫ్రాక్చర్, క్లీవేజ్, హార్డ్నెస్, స్పెసిఫిక్ గ్రావిటీ, డిగ్రీ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ లాస్ట్ వన్ ఈస్ స్పెషల్ ప్రాపర్టీస్. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్. సో దోస్ ప్రాపర్టీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మినరల్. సో వీటి గురించి కంప్లీట్గా ఈ యూనిట్లో మనం ఎక్కువ ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మినరల్స్ గురించే మనం స్టడీ చేస్తాం. ఇన్ ల్యాబ్స్లో కూడా ఏంటంటే మీకు ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మినరల్స్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సో ఆ ఎక్స్పెరిమెంట్లో మీకు మినరల్ అనేది ఇచ్చినప్పుడు ఈ ప్రాపర్టీస్ చూస్తూ ఈ ప్రాపర్టీస్ అనేవి మీరు ఐడెంటిఫై చేసి ఆ ప్రాపర్టీస్ రాయాలి. సో నెక్స్ట్ క్లాస్ ఈచ్ ప్రాపర్టీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో.